హాయ్ అండి. మనకి ప్రోమో వచ్చేసింది. ఆల్రెడీ ఈ ప్రోమో ఎందుకు ఎర్లీగా ఏసిండు, సాటర్‌డే వస్తే ఏదైనా ప్రోమో కోసం ఎదురు చూస్తా ఉంటాం గదా! మనకి ఏ సస్పెన్స్ లేకుండా ప్రోమో ఎందుకు ఎర్లీగా ఏసిరంటే, నిన్న సాటర్‌డే ప్రోమో మొత్తం అంటే సాటర్‌డే ఎపిసోడ్ గురించి మొత్తం షూటింగ్ మొత్తం నిన్ననే అయిపోయింది. అందుకే ఈరోజు ఎర్లీగా ఏయడం జరిగింది. ఈరోజు అంత ఫైర్‌గా ఏం లేదు. 'లత్కూరు' ప్రోమో లాగానే ఉంది. 'లత్కూరు' హరీష్ చేసినటువంటి 'లత్కూరు' ప్రోమో లాగానే ఉంది. ఈ సాటర్‌డే ప్రోమో గురించి అంటే సాటర్‌డే వచ్చే ఎపిసోడ్ గురించి, సండే వచ్చే ఎపిసోడ్ గురించి నేను ఆల్రెడీ నిన్న నైటే చేసి పెట్టాను వీడియో. కావాలంటే అది ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఒకసారి పోయి చూడండి. అందులో ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడినాం. దాని తర్వాత ఇంకా కొంచెం జరిగేటి దాని గురించి ఈరోజు పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడుకుందాము. ఈరోజు మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కూడా రేపు జరిగే దాని గురించి ఈరోజు ఎపిసోడ్‌లో ఈరోజు షూటింగ్‌లో జరుగుతది. అది మనకి రేపేస్తాడు. ఆ రేపు ఎవరైతారన్న దాని గురించి నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమైపోతది. ప్రియా ఎలిమినేషన్ అనేది జరిగింది. అసలు ప్రియా ఎలిమినేషన్ అవ్వడానికి కారణాలు ఏంటి అయి చూసినట్లయితే, వీళ్ళు ఓనర్స్, టెనెంట్స్‌గా వచ్చినప్పుడు ఓనర్స్‌గా ప్రియా చేసినటువంటి కొంతమంది ఆడియన్స్‌కి ఎక్కలేదు. ఎందుకంటే వీళ్ళు కామనర్స్‌గా వచ్చి, "ఏందిరా ఇలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఈ బిహేవియర్‌లలో ఈమె చేసేటువంటి ఫుడ్ మానిటర్‌గుండి కొన్ని కండిషన్స్ పెట్టి, మీరు అడిగి రావాలే, మీరు ఇంత వంట చేయాలే, అంత వంట చేయాలే, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలనే బిహేవియర్ అయితే ఏదైతే ఉందో అది ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అప్పటి నుండి ఈమె పైన టార్గెట్ పెట్టేసుకున్నారు. వీళ్ళు ఆడి ఈళ్ళు కామనర్స్ కాదురా! ఈళ్ళు మామూలుగా కాదు కామందులుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళనందరిని బయటికి పంపించాలన్నట్టు బిహేవ్ చేసినటువంటి విధానము ఆడియన్స్‌లో ఇంకా కూడా అలానే ఉన్నారు. వాళ్ళు అదే థాట్‌తోనున్నారు. వీళ్ళు ఇంకా కొద్దిగా మార్చుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విధంగా ప్రియ ఏం చేసింది? ఎక్కడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ ట్రాకులున్నాయి గదా! ఆ లవ్ ట్రాకులు కలపడానికి ట్రై చేస్తుంది. ప్రియ గాని, శ్రీజ కొంచెం తక్కువనే. ఈ ప్రియ లవ్ ట్రాకులు కలపడానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు 'రీతు చౌదరినో' ఏమంటారు 'డేమన్ పవన్' ఇద్దరు కలిసి ఎక్కడైనా మాట్లాడుకుంటారనుకో, "అరే! ఇగ పోరా ఇంకేందిరా ఆమొచ్చింది పోరా, పోయి మాట్లాడుకో పోరా." ఇలా అనడము. దాని తర్వాతొచ్చేసి తనుజ ఎప్పుడైనా మాట్లాడడానికొచ్చిందనుకో, "అరే! తనుజకెళ్ళి భలే చూస్తున్నావురా నీ చూపు భలే ఉందిరా. నువ్వు ఆమెకెళ్ళి చూస్తున్నావా? నీ లవ్ ట్రాక్ పడిందిరా." ఈ నేర్పే విధానము ఈ ఆడియన్స్ తీసుకోలేకపోయారు. "అరే! నీకోసమే వచ్చినట్టుందిరా. అరే! నేను మాట్లాడితే ఓర్తలేదురా. తనుజ నువ్వే మాట్లాడాలనుకుంటుంది. నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటుంది. నాతో మాట్లాడితే నేను తట్టుకోలేకపోతుంది" అని చెప్పడము. ఇలాంటియి ఎవరు కూడా తీసుకోలేకపోయారు. అదే విధంగా 'రితు చౌదరి' కూడా నెగెటివ్ ఉంది. 'రితు చౌదరి' కూడా తనుజకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఈ తనుజ ఏదైనా చేస్తుందనుకో పవన్‌తోని కలిసి తిరిగేది 'రితు చౌదరికి' ఎట్లయితే వర్కౌట్ అయిందో, అలానే తనుజకు కూడా ఒక పులిహోర బ్యాచ్‌ని కలుపుదాం అని చెప్పేసి 'రితు చౌదరి' కూడా చేస్తుంది. కాకపోతే 'రితు చౌదరి' బయట ఉన్నటువంటి నెగటివిటీ లోపల చేసే పద్ధతికి ఈమె ఇగ ఇది ఇంతే ఈమె క్యారెక్టర్ అనే విధంగా జనాలెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఈ ప్రియ చేసేది ప్రియ ఈ అమ్మాయి ఒక మంచి ప్రొఫెషన్ నుంచెళ్ళొచ్చింది. మంచి డాక్టరు. అలాంటి అమ్మాయి అక్కడ బిహేవ్ చేసే విధానము ఏంటంటే లవ్ ట్రాకులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడానికి ట్రై చేస్తుంటే ఎవరు తీసుకోలేకపోయారు. అరే! నీతోని మాట్లాడుతంటే తనుజక్కకి నచ్చట్లేదట. నీతోనే మాట్లాడతాడు మీ తమ్ముడని చెప్పేసి అంటుంది. "నువ్వు పోరా ఇంకేందిరా మీరు కలిసింది పోరా అని ఇట్లా అనడము, ఇలాంటియన్ని జేయడము, తీసుకోలేకపోవడము, ఇలా చేయడం అనేది అందరూ తీసుకోలేకపోయారు. అదే విధంగా జరిగినటువంటి కెప్టెన్ టాస్క్‌లో కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ జరిగింది. అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మధ్య గేమ్ జరుగుతది. మీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే వర్డ్ ఈమె తీసింది. దాని తర్వాత ఎక్కడ నెగటివిటీని క్రియేట్ చేసేసుకుంది. నెగటివిటీని మూటగట్టుకుంది. ఎక్కడ గూడా మన ఎవరిని ఈ పండ్లు దాయడము, కూరగాయలు మన ఏమంటారు ఫ్రూట్స్ దాయడము, చాక్లేట్ ఎత్తుకురావడము, మళ్ళా కోడిగుడ్డు విషయంలో సంజన గారి మీదకి బాగా అగ్రెసివ్‌గా ఎళ్ళడానికి ట్రై చేసిన విధానము. రామ్ రాథోడ్ అన్నం తింటుంటే అది రామ్ రాథోడ్ ఉద్దేశ్యం అది కాదు. రాము ఉద్దేశ్యం అది కాకపోయినా కూడా పెద్ద ఇష్యూ చేసింది. భూతద్దంలో పెట్టి చూసింది. అప్పుడు మనీషి బదులు ఈ అమ్మాయి ఎళ్ళాల్సింది గానీ బై మిస్టేక్‌లో మనీష్ పైన కొంచెం ఇంకా నెగటివిటీ ఎక్కువ ఉండడం వల్ల మనీష్ ఎళ్ళిపోవడం జరిగింది. అలా మొత్తం నెగటివిటీని మూటగట్టుకుంటూ ఉండడం వల్ల ఆడియన్స్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ అమ్మాయి చేసే పద్ధతి విధానం నచ్చకపోవడము, ఆడియన్స్ ఈ అమ్మాయిని ఎలిమినేషన్ చేయాలనే ఉద్దేశ్యంతోటే ఈ వారం లేకపోతే ఫ్లోరా ఎళ్ళిపోయేది. ఈ అమ్మాయికి తేడా ఏందంటే ఫ్లోరా ఎక్కడ సైలెంట్‌గా ఉంటది. ఇలాంటి నెగటివిటీని మూటగట్టుకోలేదు. ఆమెకిచ్చిన పనేదో చేసుకుంటది. ఆ మూల కూర్చుంటుంది. ఇది కూడా నచ్చలేదు జనాలకి. కానీ కాకపోతే ఆమె కంటే ఎక్కువ నెగటివిటీ ఈ ప్రియలో ఉండడం వల్ల ప్రియను పంపిద్దాం అనే ఆలోచనతోని ప్రియను ఈ వారం ఎలిమినేషన్ చేయడం అనేది జరిగిపోయింది. ప్రియ ఆల్రెడీ ఎలిమినేషన్ అయింది. బజ్ కూడా ఎంటర్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. బజ్‌లో గూడా కొన్ని విషయాలు కొంతమంది పైన మాట్లాడిందంట. ఆ కామనర్స్ పైన గూడా ఆమె ఒపీనియన్ గూడా చెప్పింది. అదే విధంగా నెక్స్టొచ్చేసి ఇప్పుడు 'లత్కోర్ పంచాయతీల' గురించి మాట్లాడుకుందాం. 'లత్కోర్ పంచాయతీలేనా ఇంకా హౌస్‌లో ఇంకేమైనా జరిగినాయంటే, మన సంజన గారు ఎలిమినేషన్ అయ్యి సీక్రెట్ రూమ్‌కి పోయిన తర్వాత ఆమె లగ్జరీగా నేను సీక్రెట్ రూమ్‌కి పోయినా ఇగ వచ్చేస్తా ఏముందిరా అరేయ్ ఏడవకురా ఏందిరా చెప్పి చిన్న బిడ్డ ఏడవకురా చిన్న బిడ్డ
వీడిట్లా మాట్లాడతాడేంది వాడిని తమ్ముడిలాగా చూసుకున్నా అని ఇట్లాంటి వర్డ్స్ అన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఈ అమ్మాయి ఈమెకు తనుజగా మనమేమంటారు సీక్రెట్ రూమ్ పోయినంక కూడా ఇంకా ఆలోచన విధానం మారతలేదు అని చెప్పేసి ఈమెకొకటి జలికిద్దామని చెప్పేసి స్టేజ్ పైనకి తీసుకొచ్చి "నువ్వు ఎలిమినేషన్ అయినవమ్మా" అని చెప్పేసి చెప్తంటే ఆమె ఏడుపు చూసేసి బాగా ఏడ్చిందంట. "సార్ నేను ఇట్లా చేయలేదు సార్. నేను తప్పు చేయలేదు సార్" అదంటే "నువ్వు దొంగతనం చేయడం ఎందుకమ్మా? దొంగతనం ఒకసారి కొడుకుడు దొంగతనం చేసినావు హైలైట్ అయినావు" అని చెప్పేసి పదే పదే దొంగతనానికి అందరిని గ్రూప్ ఎంటేసుకొని దొంగతనం చేసే విధానం ఏంది? ఏం బాగుందమ్మా? నువ్వు చేసే పద్ధతి బాగుందా? దొంగతనం ఆ అమ్మాయి వచ్చింది దివ్యనీకితో వస్తే ఆ బట్టలు మొత్తం దాయడం ఏంటమ్మా? అని చెప్పేసి కొంచెం క్లాస్ పీకడం జరిగిందట. పీకిన తర్వాత ఆడియన్స్ గూడా అడిగితే ఆడియన్స్ గూడా తప్పే అని అన్నారట. దాని తర్వాతొచ్చేసి మన ఏంటిది హౌస్ మేట్స్‌కు సంజన చూపిచ్చేసి సంజన ఎలిమినేషన్ అయింది. ఇక్కడ మీరేమైనా చెప్తారా? మీరేమన్నా ఒకవేళ సంజన ఎలిమినేషన్ కాకుండా మీ హౌస్‌లోకి రావాలంటే ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారా? అంటే బాయ్స్ ఎవ్వరు సాక్రిఫైస్ చేయనన్నారట. ఎవరైనా కటింగ్ చేయించుకుంటారా? అంటే ఎవ్వరు కటింగ్ చేయించుకోరన్నారట. ప్రియా వచ్చేసి కటింగ్ చేయించుకుంటా అదే మన ప్రియ అంటున్నా సారీ. రీతు వచ్చేసి సార్ నేను కటింగ్ చేయించుకుంటా సార్ అని చెప్పేసి రీతు స్టాండ్ తీసుకొని నేను కటింగ్ చేయించుకుంటా. సంజన గారిని లోపలికి పంపించండి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా తనుజ నేను కాపీ పౌడర్ సాక్రిఫైస్ చేస్తా సార్ అని చెప్పేసి అంటే ఇప్పుడు నేనున్నన్ని రోజులు అంటే ఎన్ని రోజులు సర్వే అయితుందో తెలియదు సార్. సర్వే అయినన్ని రోజులు నేను కాపీ ముట్టుకోను. సంజన గారిని లోపలికి పంపించండి సార్ అని చెప్పేసి ఆమె స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఇలా లేడీస్ కొంచెం ముందుకు రావడం జరిగింది. అంటే తనుజాను, రీతు చౌదరి ఇద్దరు ముందుకు రావడం జరిగింది. అక్కడ కటింగ్ కూడా ఈ అమ్మాయి రీతు చౌదరి కటింగ్ కూడా చేయించుకోవడం జరిగింది. తనుజ కాపీ పని చేయడం జరిగింది. మా తర్వాతకి ఎవరు సంజన గారిని లోపలికి పంపించడం అనేది జరిగింది. ఇక్కడైతే ఎవరైతే కాఫీ పౌడర్ దాసి ఏడిపిచ్చిరో వాళ్ళ కోసం కాఫీ సాక్రిఫైస్ చేయడం జరిగింది. రీతు చౌదరికి అప్పుడప్పుడు గోరు ముద్దల్లాగా తినిపిస్తుంటది కదా! అలా తినిపించినటువంటి వ్యక్తి కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నా. నా జుట్టు పోయినా పర్వాలేదని చెప్పేసి జుట్టు కటింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా మన సంజన గారు మారితే బాగుంటదేమో అని నేను అనుకుంటున్నాను. మారితే ఈమె మంచి థాట్స్‌లో ఉంది. మంచి గేమింగ్‌లో ఉంది. ఆమె మారి ఈ దొంగతనాల విధానాలే ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటే తప్పు. అది ఎంటర్‌టైన్‌మెంట్ కోణాలు చాలా ఉంటాయి. అలా ఎంకరేజ్ చేయాలి తప్ప దొంగతనాలు ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా మార్చుకుంటే ఇంకా బెటర్ లక్‌లో టాప్ టాప్ 5 పొజిషన్‌లో ఉండగలుగుతది. లేకపోతే ఎలిమినేషన్ అయ్యి మధ్యలోనే ఎళ్ళిపోవడం జరుగుతది. ఇది ఈరోజు జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ లత్కోర్ పంచాయతీ. లత్కోర్ హరీష్ గారు మాట్లాడినటువంటి మాటలు తప్పా, రైటా అంటే అంటే సందర్భాన్ని పట్టి మాట్లాడితే ఆ లత్కోర్ అనే వర్డ్ అనేది తప్పు. లత్కోర్ అనే వర్డ్ తప్పు. సందర్భాన్ని బట్టి చిల్లరగా బిహేవ్ చేయడం, చిల్లర విధానం అనే దానికి ఇదికొస్తది. అలా మాట్లాడే మాట అనేది సందర్భాన్ని మాట్లాడితే సందర్భాన్ని బట్టి యూజ్ చేయాలి తప్ప సందర్భం లేకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా మాట్లాడితే అది తప్పు కిందకొచ్చేస్తదని చెప్పేసి వార్నింగ్ ఇయ్యడం జరిగింది. ఎందుకంటే నువ్వు, మీ నువ్వు మీరు అంటే ఏమంటారు నువ్వు, తమరు అంటే తీసుకోలేదు గదా! నువ్వు అంటే తీసుకోలేని వ్యక్తివి ఇలా అతుకోరని ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అలా జలికిస్తే కొంచెం ఈయన మార్చుకుంటాడు. మార్చుకుంటే టాప్ 5 లోకెళ్తాడు. ఈయనకున్న కేపబిలిటీ ఉన్నటువంటి విధానము ఈయన ఈ బిహేవ్ చేసే పద్ధతి బాలేదు. ఈయన అలా ఉండగలగాలంటే ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి అంటే తప్పే సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ప్రియ కూడా ఆ సందర్భంలో అలా మాట్లాడకూడదని చెప్పింది. ఆయన కూడా రిషి కూడా ఒప్పుకొని సారీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు మన శ్రీజ గురించి అడగడం జరిగింది. శ్రీజ చేసినటువంటి తప్పా, రైటా అని చూసినట్లయితే శ్రీజ చేసింది రైటే. కాకపోతే కొద్దిగా అట్లా బెదిరించి తర్వాత నువ్వు చేసింది రైటే అమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ. తనుజ ఏంటంటే రాము పైన అరిచినావు గదా! అరిచిన విధానం తప్పా, రైటా అని చెప్పేసి కూడా ఆమెను అడగడం జరిగింది. సార్ నా కాపీ ఏమన్నట్టు ఆడ టీ గురించి నా లోపల లోపల ఒకలాగా చెప్పిండు రాము. బయటకొచ్చి ఒకలాగా చెప్పిండు. బయట చెప్పిన విధానంగా నాకు కాఫీ పౌడర్ రాయడం వల్ల నాకు మైండ్ ఆఫ్‌లో ఉండి మూడ్ ఆఫ్‌లో ఉండేసి నేను మాట్లాడేసాను సార్ అని చెప్పేసి గట్టిగా అరిచాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ రాము నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రాముని నిలబెట్టేసి రాముని కూడా అడగడం జరిగింది. నువ్వు చేసేదేంది? అసలు నువ్వు హౌస్‌కి ఎందుకొచ్చినావు? ఎందుకు బ్యాక్ అవుట్ అవుతున్నావు? లోపల ఒకలాగా చెప్తున్నావు, బయట ఒకలాగా చెప్తున్నావు అని చెప్పేసి వీడియో ప్లే చేసేసి రాము కూడా గట్టిగానే కోటింగ్ పీకడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ ఆడోళ్ళ చేతులు పట్టుకొని ఆడోళ్ళని తడుగుతూ, భుజాలు తడుగుతూ ఇట్లా విసుకుంటా ఆడోళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆడోళ్ళ కోసం కూర్చుంటుడు. వద్దు అంటే ఆ అమ్మాయి తనుజ చెప్తుంది. "నీ చూపు బాగాలేదు. నువ్వు మార్చుకో. నీకంటే నేను పెద్దదాన్ని. నువ్వు అలా బిహేవ్ చేసే పద్ధతి ఎలా ఉంది? అందరు వేరు, నువ్వు వేరు. ఎందుకు ఏమంటారు లత్కోర్ ఎవరైనా ఏయడానికి రాలే గదా!" అంటే తప్పుగా అనుకోకండి. ఇది కూడా తప్పే. మరి అలా ఏయడానికి రాలేదు గదా! అక్కడ వచ్చిందేంది? నువ్వు చేసేదేంది? అసలు గేమ్ పైన ఫోకస్ ఎక్కడైనా పెట్టినట్టుందా? నువ్వు చేసేదేంది? ఎప్పుడు చూడు ఆడోళ్ళ వ్యవహారం, ఆడోళ్ళ ముచ్చట్లే. ఆడోళ్ళ దగ్గరనే కూర్చోవడం. ఆడోళ్ళ జుట్లేయడం, ఆడోళ్ళ పేర్లు చూడడం అన్నట్టుగా ఆడోళ్ళతోనే తిరగడము, లవ్ యాంగిల్ నేర్పడము, ఏదో చూడడము. అసలు ఏంటిది? ఏం చేస్తున్నాడు? అంత అసలు ఆ అబ్బాయి చేసేదంతా జీరో. నీలో జీరో ఉంది. నువ్వు ఏం గేమ్ లేదు. నీది జీరో. బయట వాళ్ళు చెప్తే నువ్వు ఇంకా ఏదో అలా బిహేవ్ చేస్తున్నావు. బయటోళ్ళు చెప్పినా కూడా నువ్వు మార్చుకోవట్లేదు. నువ్వు ఈ ఆట మొత్తం జీరో అని చెప్పేసి నాగార్జున గారు మంచిగానే గట్టిగానే క్లాస్ పీకడం జరిగింది. ఇప్పటికైనా కళ్యాణ్ మార్చుకుంటే బెటరు. ఆడోళ్ళ జోలికి పోకుంటుంటే అతను టాప్ 5లో ఉంటాడు. మంచి ఆటగాడే. కానీ ఆడోళ్ళతోని ఆట ఆడే విధానం బాలేదు. ఆడోళ్ళతోని ఆటగాడురా నాయన అంటారు చూడు. ఆడోళ్ళతోని ఆట ఆడుతున్నట్టుగా ఉంది. ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరిని గురించి
రాముది అయిపోయింది, శ్రీజది అయిపోయింది, తనుజది అయిపోయింది, సంజన గారిది అయిపోయింది, హరీష్ గారిది అయిపోయింది. ప్రియా ఈమె రీతు చౌదరి లక్కు లేదు లక్కు లేదని ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? లక్కు లేదని నీకు ఎందుకు అనుకుంటున్నావు? లక్కు లేకపోతే నీకు ఎందుకు బ్లాక్ సీడ్ వస్తుంది? ఆ బ్లాక్ సీడ్ లక్కే కదమ్మా నీకు. ఒకవేళ నువ్వు ఆ ఆట విన్ అయితే నువ్వు సేవ్ అయ్యేదాన్ని ఇవ్వాలా? అది లక్ లక్ అన్నట్టే కదా. నువ్వు ఆ లక్కు లేదు అని ఎడవకమ్మా. నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా కొంచెం దానిపైన ఫోకస్ పెట్టు. నువ్వు గేమ్ పైన ఫోకస్ పెడితే ఇంకా నువ్వు కరెక్ట్గా ఆడతావు, ప్రాపర్లీగా ఆడతావు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి హౌస్‌లో ఇంకా ఏం లేవు. ఈ వివరాల గురించే ఇవి అడగడం జరుగుతది. ఇక మొత్తము లిప్స్‌కి వచ్చి సాంగ్ పాడడం జరుగుతది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ 4 సీజన్ హరికి వచ్చేసి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటది. ఇగ ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌లో అంతా ఫుల్‌గా ఏం లేదు. ఫైర్ ఏం లేదు. మామూలుగా మన ప్రోమో చూపించినంత ఉండదు ఫైరు. డొల్లగానే ఉంది. ప్రోమోలో ఎంతో ఫైర్ వచ్చిందనుకోకండి. అది కూడా లత్కూర్ లాగానే ఉంది. లత్కూర్ ప్రోమో అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా గుండు అంకుల్, ఇప్పుడు లత్కూర్ అంకుల్ అంటారు. లత్కూర్ హరీష్ గారు అంటారు. ఇది జరగబోతుంది. ఇది నా రివ్యూస్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు కదా! ఫ్రీ అయితే ఎలిమినేషన్ అయ్యిద్ది. ఓకే. బై ఫ్రెండ్స్.